తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కాకినాడ జిల్లా కాకినాడ కరణంగారు సెంటర్లో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో విసిగిపోయిన భార్య ఆత్మహత్య చేసుకుంది. తన భర్తలో మార్పు వస్తుందని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసింది, కానీ అది జరగని పనని అర్థమైపోయిందంటూ తను చాలించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. 100 ఏళ్ల జీవితాన్ని అందంగా ఊహించుకుంది. సీన్ కట్ చేస్తే మద్యానికి బానిసైన భర్తతో నరకం చూసింది. దీంతో తన కలలన్నీ కళ్ల ముందే కరిగి బతుకు బరువైపోయింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడింది. కాకినాడ జిల్లా కాకినాడ కరణంగారి సెంటర్కు చెందిన సురేష్ కు జగ్గంపేట మండలం రామవరంకు చెందిన స్వాతితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో భర్త నిత్యం మద్యం తాగి రావడంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు కూడా జరిగేవట. దీంతో భర్త సురేష్ తీరుపై భార్య స్వాతి విసిగిపోయింది. అయితే పిల్లలుండటంతో భర్త మారుతాడని ఇన్ని రోజుల పాటు మౌనంగా ఉంటూ వస్తుంది స్వాతి. కానీ రోజులు గడుస్తున్నా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన స్వాతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే స్వాతి మృతితో అక్కడికి చేరుకున్న బంధువులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. స్వాతి మృతికి కారణమైన భర్త సురేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మృతురాలి రాసిన ఆత్మహత్య లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక స్వాతి లేఖలో ఏముందంటే, నా భర్త మారతాడని ఎదురు చూశాను, ఫలితం లేదు. మరీ నీచంగా మారిపోయాడు. దీంతో మానసికంగా కుంగిపోయాను. తన పిల్లలు ఆ తాగుబోతు వద్ద ఉండకూడదు. ఎవరికైనా దత్తత ఇవ్వండి లేదా అత్తమామల వద్ద భద్రంగా ఉంచండి. ఇంట్లో తినడానికి, పిల్లలు అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చూపించడానికి డబ్బులు లేవు, కానీ రోజు మద్యం తాగడానికి మాత్రం ఎలా వస్తున్నాయో. తాగుడు మానే ఇంటికి ఎప్పుడు వస్తావని అడగకూడదంట. భరించే ఓపిక లేక చావడానికి సిద్ధపడ్డాను. ఇక తన మృతికి కారణం భర్త స్నేహితులైన దొరబాబు, శ్రీను, సుమంత్, ప్రసాద్. వీళ్లే రోజు తనతో తాగిస్తున్నారు. తన చివరి కోరికగా వీరిని శిక్షించండి. కనీసం తన మరణంతో అయినా మారాలని కోరుకుంటున్నా. నా చావు గురించి రోజు నా పిల్లలకు చెప్తూ పెంచండి అంటూ స్వాతి లేఖలో రాసింది. ఇక ఈ లేఖ చూసిన స్వాతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జగ్గంపేట మండలం రామవరం గ్రామం చెందినటువంటి మేకా సత్యబాబు రఘుపతి చెందినటువంటి కుమార్తెని కాకినాడ కరణంగారి సెంటర్లో ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి మొన్న ఆదివారం రాత్రి ప్యానకు ఉర్రేసి ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. మరి 2 రోజులు బట్టి మరి 1 టౌన్ పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం కూడా జరిగింది. ఎఫ్ఐఆర్ వేయలేదు. మరి వీళ్ళతో ఏదో మాట్లాడమని చెప్పారట, ఎస్ఐ గారు చేయలేదు. మరి ఈ రోజు వీళ్ళు ఏది మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు. తక్షణమే ఆ కుటుంబ సభ్యుల్ని, అత్తగారిని, మామగారిని, మరి ఎవరైతే వాళ్ళ బావగారిని, తోటికోడల్ని, మరి ఆ భర్త ఎవరైతే సురేష్ ఉన్నాడో సురేష్ని అతను 4 పెన్షన్ తీసుకొచ్చి ఆ అమ్మాయితో అరెస్ట్మెంట్ చేసి అమ్మాయిని టార్చర్ పెట్టి చంపేశారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకుని కేసు పెట్టి వాళ్ళు తగిన చర్యలు చేసి ఈ ఫ్యామిలీని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.